నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో వికసిత భారత సంకల్ప యాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీడీఓ లక్ష్మణ్, ఏపీఓ రాజేష్ స్వాగత ఉపన్యాసం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, సంకల్ప యాత్రకు హాజరైన వారికి ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని దృశ్య శ్రావణం ద్వారా మరియు చదివి వినిపించారు. అనంతరం గోడ ప్రతులను విడుదల చేశారు. ఎంతమంది ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి పథకాలను లబ్ధి పొందాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిధులు పొందాలంటే ప్రతి ఒక్కరూ జన్ధన్ బ్యాంకు ఖాతాలు తీసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డులను అలాగే బ్యాంకు ఖాతాలను అనుసంధానం చేయించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందాలని, దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో 5 లక్షల వరకు వైద్య ఖర్చులు పొందవచ్చునన్నారు. ఇల్లు లేని వారు ఇంటి నిర్మాణం సాయం కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా నమోదు చేయించుకోవాలని, అటల్ పెన్షన్, జీవన జ్యోతి బీమా, కిసాన్ సమాన్ నిధి తదితర పథకాలను వివరించారు. స్వయం ఉపాధి కోసం రుణాలు పొందాలన్నా ముద్రా లోన్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఎంపీఓ రాజేష్, సెక్రటరీ సైఫుద్దీన్, ఏపీఎం సునీత, ఆశాలు, అంగన్వాడీ కార్యకర్తలు మరియు బీజేపీ అధ్యక్షులు లోలం గంగారెడ్డి, నాయకులు కరక గంగారెడ్డి, మేతరి నారాయణ, చంద్రమౌళి, నల్ల పెంటన్న, చిలుక నరేష్, కామటి దాసు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మహిళలకు పొగ నుంచి విముక్తి భరోసా ఇస్తూ 11.52 లక్షల మందికి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. గ్యాస్ కనెక్షన్లు, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు 11.52 లక్షల మందికి. దీన్ని ఏమంటారు అంటే ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు. దాంతో మీ ఇంటికి వచ్చే ఆశా కార్యకర్తలు కానీ, ఏఎన్ఎంలకు కానీ మీ ఆధార్ కార్డులు ఇస్తే వాళ్ళు జనరేట్ చేస్తారు. దీని ద్వారా మీకు ప్రతి హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మీకు ఆరోగ్య బీమా కిందిలాగా పనికొస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకి ప్రతి సబ్ సెంటర్స్లలో హెల్త్ వెల్నెస్ సెంటర్స్గా అభివృద్ధి చెందినాయి. దాని ద్వారా మీకు కనీస అవసరాలైన బీపీ, షుగర్ మందులు, లేకుంటే జ్వరానికి సంబంధించిన మందులు అన్నీ అక్కడ సబ్ సెంటర్లోనే ట్రీట్మెంట్ చేయగలుగుతారు. ఇంకోటి ఏంటంటే మీరు ఈ సంజీవిని ఊరుకు పోతున్నప్పుడు PMGSY రోడ్డు అంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అటువంటి రోడ్డు, అది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు 96-98లో స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా ప్రతి స్కీమ్ కూడా మా గవర్నమెంట్కి నిజంగా అంటే గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్కు, మున్సిపాలిటీలకు కూడా 15 ఫైనాన్స్, 14 ఫైనాన్స్ అనే స్కీమ్ కింద శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ కొరకు సంవత్సరానికి కొన్ని కోట్ల రూపాయలు మా మండలానికి దాదాపు 30 లక్షల వరకు వస్తాయి సంవత్సరానికి. ఎవ్రీ ఇయర్ అంటే 5 సంవత్సరాలకు ఒక ఆర్థిక ప్రణాళిక సంఘం ఉంటుంది, 5 సంవత్సరాలకు ఒక ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది, 15 ఫైనాన్స్ కమిషన్. ఇందులో ప్రతి సంవత్సరం 30 లక్షల రూపాయలు మన మండలానికి, పరిషత్కు, గ్రామ పంచాయతీలకు, ఇంకా అన్ని కలిపి వాళ్ళకు 70 లక్షల వరకు, అంటే దాదాపు సంవత్సరానికి 1 కోటి రూపాయల వరకు 5 సంవత్సరాలు 5 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు 15 ఫైనాన్స్ నుంచి వస్తున్నాయి. చాలా సంతోషం. స్కీమ్ గురించి చెప్పడానికి వచ్చామన్నమాట. PM ప్రణామ్ స్కీమ్ ఏంటంటే భూమి పునరుద్ధరణ, మెరుగుదల, అవగాహన కార్యక్రమం అన్నమాట. ప్రస్తుతం మనం పంట పొలాల్లో అధిక దిగుబడుల కోసం ఎక్కువ ఎరువులు, రసాయన ఎరువులు వాడుతున్నాం కదా. దానివల్ల భూమిలో సామర్థ్యత, సారం తగ్గిపోతుంది. అలాగే పోషక లోపాలు కూడా వస్తున్నాయి. ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులు వాడుకోవడం వల్ల ఏంటంటే భూమి కలుషితంగా తయారవుతుంది. దాని ద్వారా వచ్చే ఆహారం మనం తీసుకోవడం వల్ల మనకి కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముందుగా క్యాన్సర్ చాలా పెద్ద డిసీజ్ అండి ఇది. అందుకే కొంచెం రసాయన ఎరువులు తగ్గించుకొని వాడదాం. అలాగే చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి, సోరియాసిస్ లాంటివి. అలాగే ఈ భూమి కాలుష్యం తగ్గించుకోవడానికి మనం కొన్ని మార్పులు చేసుకోవాలి. కింది స్థాయిలో ఉండేదే గ్రామ పంచాయతీ, స్థానిక ప్రభుత్వం. అంటే 3 ప్రభుత్వాలు ఉంటాయి. ఎట్లయితే ప్రధానమంత్రి ఉంటాడో, ఎట్లయితే ముఖ్యమంత్రి ఉంటాడో, గ్రామంలో కూడా సర్పంచ్ అట్లా ప్రథమ పౌరుడుగా గ్రామ సర్పంచ్ స్థానిక ప్రభుత్వ అధినేతగా ఉంటాడు. ఈ 3 ప్రభుత్వాలకు నిధులు, 3 ప్రభుత్వాలకు పన్నులు వేసే అధికారం ఉంటుంది. మీకు తెలుసు, గ్రామ పంచాయతీలో కూడా ట్యాక్స్ కలెక్షన్ అనేది ఉంటుంది. దాన్ని వేసి మనం గ్రామంలో గ్రామాభివృద్ధి కోసం తోడ్పడతాం. అట్లా గ్రామ పంచాయతీకి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇస్తూ గ్రామ పంచాయతీలు కూడా సెంట్రల్ నిధులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు 15వ ఆర్థిక సంఘం అని మనకి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ.
అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఇది ఏర్పడుతుంది. దీంట్లో ఒక మనిషికి ఎంత డబ్బు ఇవ్వాలి, ఒక గ్రామ పంచాయతీలో నివసించేవాడు అంత డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏ పార్టీ ఏ ప్రభుత్వము ఎవరు అధికారంలో ఉన్నా కానీ సెంట్రల్లో ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ 15th ఫైనాన్స్, ఇప్పుడు ప్రజెంట్ మనకు 15th ఫైనాన్స్ అంటారు, ఇది ఆర్థిక సంఘం. ఈ ఫైనాన్స్ కమిషన్ నుంచి డైరెక్ట్గా మన గ్రామ పంచాయతీకే నిధులు వస్తాయి. ఇట్లా భారత రాజ్యాంగంలోనే మనకు ఏర్పాటు చేసింది. ఇప్పుడు నా యొక్క నమస్కారములు. ఈరోజు మన వికసిత భారత్ సంకల్ప యాత్ర అంటే ఏంటిది? మరి ఇప్పటిదాకా కూడా మనము భారతదేశాన్ని అభివృద్ధి చెందుతుంది అనే మాటని మాట్లాడుతున్నాం, కానీ చెందిందన్న మాట లేదు. అయితే ఇప్పుడు అన్ని రంగాలలో ప్రపంచ దేశాల్లో చూసుకుంటే మనము చాలా అభివృద్ధి చెందినము. మనకు వీటో పవర్ కూడా కల్పించాలా. మనకు చైనా అడ్డుపడి అదొకటి అడ్డంకై దాన్ని పొందుతలేం, కానీ ఆల్రెడీ మనము అభివృద్ధి చెందిన దేశంగా మనము భావించి అందరికి కూడా మనము దీన్ని తెలియజేయాల. మన భారతదేశం గురించి గర్వపడాలి మనము. అయితే ఇదంతా మన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు దీనికి చాలా కృషి చేసి మరి ఎన్నో విధాలుగా మేక్ ఇన్ ఇండియా అదేవిధంగా ఎన్నో తీసుకొచ్చి కూడా ఇది మన భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినదిగా దేశాన్ని చేసిండు. కాబట్టి మనందరం కూడా గర్వపడాలా. మనం కూడా ఏ దేశం ఏగినా ఎందుకు కాలీడినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టు ఏ దేశం పోయినా ఎక్కడ పోయినా మన భారతదేశాన్ని మాత్రం మరవకుండగా మనము గర్వపడి, ఇది అందరూ చేసే కృషి, ఒక్కరు చేస్తే కాదు. కాబట్టి మనం కూడా ఆ ప్రధానమంత్రికి సహకరించాలి. మరి ఈరోజు ఈ విధంగా ఇక్కడికి వచ్చి చెప్తున్నారంటే ఈ వ్యాన్లు తీసుకొని వచ్చి ఇదేంది సంకల్ప యాత్ర ఒక రథం. ఇది అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజల వద్దకే పాలన.